ఇలా రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. మాదిగ హక్కుల తెలంగాణ రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా తరపున అందరికీ నా నమస్కారాలు. మరి ఈ యొక్క దినాన మనం చూస్తూ ఉన్నట్టయితే మన మాదిగ హక్కుల దండోరా తరపున ఈ ఉద్యమం తరపున నేను అడుగుతూ ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో దళిత బంధు అమల్లోనికి తీసుకొని రావడం జరిగింది. ఎంతోమందికి ఒక 50% ఆయన చేయడం జరిగింది. అయితే ఈ దినాన ప్రభుత్వము మారింది కనుక మరి ఈ కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంతగానో ఆశ పెట్టుకొని ఆ ప్రభుత్వంలో ఆయన అమలు చేసిన ప్రతి పాలనలో ప్రభుత్వము చేస్తూ ఉన్న విధానంలో మరి ప్రజలు ఆ యొక్క పథకాల కొరకు అమలు చేస్తూ ఉన్న పథకాల కొరకు ఎదురు చూడడం జరిగింది. మరి దళిత బంధు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో అది 50% మాత్రమే నెరవేరబడింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో అది అమల్లోనికి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకొని రాలేదు. అలాగే ఇంటింటికి ఆడపిల్లకి 1 తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, మరి కట్నం కింద ఇస్తానన్నాడు. మరి ఏది ఒక ఇంటికి కూడా ఒక ఆడపిల్ల వడిలోకి చేరలేకపోయింది. ఆ విధంగానే ABCD వర్గీకరణలో ఆ విధంగా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు జిల్లాల వారీగా ABCDగా కేటగిరీ ఇస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత పారిశుద్ధ కార్మికులకు వారికి భద్రత మనం కల్పించాలి. మరి ఈ కాంగ్రెస్ హయాంలో మరి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నాను, పారిశుద్ధ కార్మికుల పట్ల వాళ్ళను ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్స్ని మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగానే మరి కళ్యాణ లక్ష్మి ఏమి, దళిత బంధు ఏమి, మరి రైతు బీమా, రైతు రుణమాఫీ, ఎన్నో విధాలుగా ఎన్నో పథకాలు, మరి ఉచిత కరెంటు అది కొన్ని ఇళ్ళకు మాత్రమే చేరుతుంది. మన రాష్ట్రంలో అది మొత్తము ప్రతి గృహానికి మరి ఉచిత కరెంటు అనేది లేనే లేదు. ఎన్నో స్కామ్లు ఆయన చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా ఆయన డిమాండ్ నెరవేర్చలేకపోయాడు. మరి ఈ దినాన నేను తెలంగాణ రాష్ట్ర హక్కుల మాదిగ దండోరా తరపున మరి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. మరి మోడీ గారు ఎన్నో మాటలు మాట్లాడారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అమలు పరిచారు, కానీ ఏ పథకాన్ని కూడా వీరు నెరవేర్చడం లేదు. కావున తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో మార్పును మీరు తీసుకురావాలి. కాబట్టి ప్రతిదీ మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అది వెంటనే అమల్లోనికి తీసుకురావాలని మన తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరపున కోరుకుంటున్నాను.